అసలు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఇటలీ అంటే ఇంక ఆయన ఇటలీకి పంపించాలి. ఆయన నరేంద్ర మోడీ ఇప్పుడు కాదు, శాశ్వతంగా అట్లా ఉంటేనే రాబోయే తరాలు కూడా ఆయనను చూసి మంచి ప్రధానమంత్రి వస్తాడు. మన దేశానికి కాదు, ప్రపంచ వాళ్ళు కూడా అన్నీ ఇప్పుడు మొత్తం సనాతనంగా నేర్పించాడు, యోగా నేర్పించారు. అందరు మన సైడ్ చూస్తున్నారు. మన వాళ్ళేమో దాంట్లో పడి ఏదో పార్టీలకు అతీతంగానే ఈయనను చూడాలి. కానీ పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం ఆయనను గెలిపించుకోవద్దు అదని మాట్లాడతారు. కానీ ఎట్టి పరిస్థితులు ఎవరైనా కానీ లోకల్గా ఉన్న ఎలక్షన్స్, ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఏమో కానీ పీఎం ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ, ఆయనను మించి ఎవరు లేరు, రారు కూడా అని చెప్తున్నారండి. ఖచ్చితంగా మేము కూడా అదే భావిస్తున్నాం. మోడీ కావాలనే కోరుకుంటున్నామండి. ఆయన వ్యవసాయ వాళ్ళకు కూడా చాలా మంచిగా చేశారు. చాలామంది వ్యవసాయదారులు అయితే మోడీ ఉండగా ప్రతి నెల టైం కరెక్ట్గా పడ్డాయని చూస్తారు. ఇప్పుడు పడట్లేదు కదా, దాని గురించి ఆలోచించుకొని చూసుకోవాలి. మాకైతే మోడీ పీఎం కావాలనే ఉంది. మోడీయే కావాలండి. ప్రతి ఒక్కరికి మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మోడీకే ఓటు వేస్తారని రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. తను చేసేటివన్నీ ఏదన్నా ఇప్పుడు మన అయోధ్య అని ఎప్పటి నుంచో ఆశపడి ఉన్నాం, ఇంకా అవ్వట్లేదు అని. అది ఒక పరిష్కారం అయ్యి మంచిగా ఒక మందిరం నిర్మాణం అయిపోయింది. ఇంకా ఎన్నెన్నో మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎవరు చేయలేని పనులన్నీ తను చేసి తీసుకొస్తున్నాడు. అసలు రాహుల్ అంటే ఎవరు రాహుల్ అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చిండు, దేశానికి ఏం చేసిండు, మోడీ ఏం చేస్తుండ అన్నది దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఒకప్పుడు భారతదేశాన్ని బంగారు పక్షి అనేవాళ్ళు, ఈరోజు అదే స్థాయికి తీసుకెళ్తున్న ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆర్థిక వ్యవస్థ ఎక్కడనో కుంటుపడి అప్పుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ప్రపంచానికి ఆర్థికంగా ఆదుకునే స్థాయికి ఎదిగి ఈరోజు 10 సంవత్సరాలలో 3వ స్థానానికి చేరుకుంది. మూడోసారి గెలిచిన తర్వాత నంబర్ 1 కాబోతుంది ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రపంచంలో కానీ. ఆ నంబర్ 1 భారతదేశం కాబోతుంది. కాబట్టి అసలు రాహుల్ ఎవరన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మోడీ అంటేనే తెలుసు, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు భారతదేశం మొత్తం కాదు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ అంటేనే తెలుసు. మాకు కావాల్సింది భారతదేశం అభివృద్ధి, భారతదేశంలో ఉన్న హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు కావాలి. మాకు రామరాజ్యం కావాలి. రామరాజ్యాన్ని కాపాడడానికే కారణ జన్మగా పుట్టిన నరేంద్ర మోడీ గారు నరేంద్రుడు కావాలి. ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం. అబ్కి బార్ 400 పార్.